నా పక్కన బాక్స్లో కనబడుతున్న విజువల్ వచ్చేటప్పటికి బాగా వైరల్ అవుతున్నది. 5 రోజులుగా యశ్వంత్ అనే యువకుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతని 3rd డిగ్రీ ప్రయోగించారట పోలీసులు. ఏంటి విషయం అంటే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మేనకోడల భర్త దగ్గర ఇతను 5 కార్లు తాకట్టు పెట్టాడట. ఇతను ఒంగోలుకి చెందినటువంటి వ్యక్తి, పేరు యశ్వంత్. అయితే వీటన్నిటి మీదన కూడా ఈ 5 కార్ల మీద కూడా ఫైనాన్స్ ఉందట. అంటే ఫైనాన్స్లో తీసుకున్నటువంటి కార్లను తీసుకొచ్చి ఇక్కడ తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అప్పు తీర్చట్లేదు. దాన్ని తీర్చమని చెప్పి పోలీసుల దగ్గరికి పంపించి ఎమ్మెల్యే ఆదేశాలతో యశ్వంత్ని అదుపులో తీసుకుని స్టేషన్లో పెట్టి కొడుతున్నారు 5 రోజుల నుంచి. ఒక 5 లక్షలు వెంటనే కట్టాలని, తర్వాత 10 లక్షలకి బాండ్ రాయాలని సిఐ కొడుతున్నారు. డబ్బులు కట్టుకుంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకటి, పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేయడం తప్పు అని నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ చూడండి, అతను అప్పు తీసుకుని కార్లు తను ఒక చోట ఫైనాన్స్లో అప్పు తీసుకుని ఇంకొకరికి తాకట్టు పెట్టాడంటే మోసమేగా అతను. మరి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా ఏం చేయాలి? సదరు వ్యక్తి మోసపోవాలా? అంటే ఓ తప్పుని వెనకేసుకురావడం. వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వచ్చు కదా ఆ డబ్బులు, 15 లక్షల రూపాయలు అన్నప్పుడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, గద్దె రామ్మోహన్ ఇందులోకి వివాదంలోకి లాగడం. నాకు తెలిసి గద్దె రామ్మోహన్ మోస్ట్ జెన్యూన్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజున, అంటే ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినోడు. ఆ తర్వాత తను తెలుగుదేశంలో కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఈ రోజు వరకు కూడా నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే తనే. ఎవరి దగ్గర చేయి చాచడు, ఎవరికి తప్పుడు పనులు చేయడు. అందుకనినే ఆయన ప్రజలు అక్కడ ఆదరిస్తున్నారు. రౌడీ రాజకీయాలతో విసిగిపోయినటువంటి జనం అలాంటి పెద్ద మనిషి బెటర్ అన్నటువంటి కోణంలో చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి గద్దె రామ్మోహన్ ఇక్కడ ఈ వ్యవహారంలో పంపించారు అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఏమనాలా, జెన్యూన్ ఉద్దేశంతోనే పంపించినట్టు. కాకపోతే కొట్టడం తప్ప రైటా అంటే మరి ఏం చేయాలి? అతన్ని పోలీసులు కొట్టకూడదు, సరే, ఆ డబ్బులు ఏం చేయాలి? ఇది ఓ పెద్ద ప్రశ్న. ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఎన్నిసార్లు కొడుతున్నారు రోజుకి? ఎవరు కొడుతున్నారు? ఇది ఓవరాల్గా అతను మాట్లాడుతున్నది. ఇది ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో తీసినట్టున్నారు వీడియో, ప్రొజెక్ట్ చేశారు. కాకపోతే ఇలాంటి వాటికి ఏంటి సొల్యూషన్ అనేది లేకపోబట్టినే ఇంకా అది ఎవరినో తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్ళి కొడితే అది దందా అంటారు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి జరిగి యాజ్ పర్ లీగల్ అయితే లీగల్గా వెళ్ళి చేయాలి. లీగల్గా అతను మోసం చేసిన వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఓవరాల్గా చూస్తే గద్దె రామ్మోహన్ని ఇందులోకి వివాదంలోకి లాగాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లా.